శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 22వ తేదీ 10వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు కార్తీక మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి సాయంత్రం 5:52 వరకు. అనంతరం విదియ. స్వాతి నక్షత్రం రాత్రి 12:41 వరకు. అనంతరం విశాఖ నక్షత్రం. ప్రీతి యోగం తెల్లవారుజామున 4:01 వరకు. అనంతరం ఆయుష్మాన్ యోగం. భవకరణం సాయంత్రం 5:52 వరకు. అనంతరం బాలవకరణం. శేషవర్జ్యం ఉదయం 6:13 వరకు. ఇది సూర్యోదయానికి ముందు 4:43 ప్రారంభమై. దుర్ముహూర్తం ఉదయం 11:34 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:01 నుండి 4:47 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక ఈనాటి విశేషం కార్తీక స్నానారంభం, కార్తీక మాస ఆరంభం. ఈ రోజున మాసదైవంగా పరమాత్మను దామోదరుడిగా మనందరం కూడా పూజిస్తూ ఉంటాం. అదేవిధంగా శివారాధన కార్తీక మాసంలో చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి దానము, ధ్యానము, భగవద్ ఆరాధన, అదేవిధంగా భగవన్నామ స్మరణంతో పాటు కార్తీక పురాణ పారాయణ చాలా విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది. ఇక మరొక విశేషం ఏమిటంటే ఉపాసనకు చాలా అనుకూలమైనటువంటి మాసం కార్తీక మాసం. గోష్పాదమంత గుంటలో ఉండేటటువంటి జలం కూడా సాక్షాత్తు గంగతో సమానమని చెప్పారు. అందుకే ఈ కార్తీక స్నానం ఎట్లా చేయాలి విధి విధాన పురస్సరంగా అంటే సూర్యోదయానికి కనీసం ఘడియ ముందు చేయమన్నారు. ఘడియ అంటే 24 నిమిషాల ముందు, 48 నిమిషాల ముహూర్త కాలం ముందు చేస్తే ఇంకా ఫలితం అన్నారు. ఏమిటండి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం అంటే కార్తీక మాసాన్ని కౌముది మాసం అంటారు. కౌముది అంటే చంద్రుడు. చంద్రుడి కాంతి భూమి మీద ప్రత్యక్షంగా ప్రసరించడంతో పాటు ఆ చంద్రకిరణాల యొక్క లక్షణం చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉంటాడు కార్తీక మాసంలో. అందువల్ల ఆ కిరణాల ప్రభావం భూమి మీద చాలా గొప్పగా ఉంటుంది. అంతేకాకుండా జలము ఆ కిరణాల యొక్క శక్తిని అంతా కూడా ఒడిసిపట్టి ఉంచుతాయట. అటువంటి ఆ కిరణాల శక్తిని జలం పట్టుకున్నప్పుడు ఆ జలం సూర్యకిరణాలు వచ్చి ఆ శక్తిని హరించే లోపల ఆ స్నానం కనుక చేస్తే ఆ జలంలో ఉండేటటువంటి శక్తి అందరికీ వస్తుంది. ఆ పవిత్రమైనటువంటి ఆ శుభప్రదమైన శక్తిని అందరూ పొందగలుగుతారు. అంతేకాకుండా చంద్రమా మనసో జాతః, మనఃకారకుడైనటువంటి చంద్రుడి యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా లభించి నిర్మలమైన చిత్తం అనేది ఏర్పడుతుంది అని కూడా శాస్త్రవచనం. అంతేకాకుండా సూర్యోదయానికి ముందు ఉండేటటువంటి ఆ మొదటి జాము ముందున్న ముహూర్తాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అంటే సరస్వతీదేవి అధిష్టానంగా ఉన్నటువంటి సమయం అన్నారు. అది ఏమిటంటే ఆ సమయంలో స్నానం చేయటం వల్ల, భగవద్ధ్యానం చేయటం వల్ల పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితే ప్రయోజనం ఏమిటి? జ్ఞానాదేవహి కైవల్యం. మోక్షం రావాలి అంటే జ్ఞానం అనేది తప్పకుండా ఉండాలి అని శాస్త్రంలో చెప్పినటువంటి మాట. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి భగవదారాధన ఏ కొద్దిపాటిదైనా కార్తీక పురాణంలో మనం చూసినట్లయితే చెట్టు మీద ఆత్మరక్షణ కోసం ఎక్కినటువంటి వాడు ఒక్కొక్క బెల్వదళం తీసి కింద రాయి మీద వేస్తే అది శివారాధనతో సమమయ్యి సాక్షాత్తు అతను శివలోకాన్ని పొందేట ఒక వేటగాడు. అంటే తెలిసి చేసినా తెలియక చేసినా కార్తీక మాసంలో చేసేటటువంటి ఏ కొద్దిపాటి పూజ అయినా అనంతమైన విశేషమైన ఫలితాన్ని మనకి అందజేస్తుంది. దానితో పాటు కార్తీక మాసంలో చేసేటటువంటి దానం, చాలామంది ఉసిరికాయలు దానం చేస్తూ ఉంటారు. ఉసిరికాయలు దానం చేయమని కాదు పురాణంలో చెప్పిన మాట. ఎవరికి ఉన్న ఐశ్వర్యాన్ని అనుసరించి వారి శక్తి కొలది దానం చేయమన్నారు. ఇదేది లేకపోతే ప్రకృతి మనకు సహజంగా ఇచ్చినటువంటి మనకి ఖర్చు లేకుండా దొరికే ఉసిరికాయను దానం చేసినా పుణ్యం అని చెప్పారు. అంతేగాని ధనం ఉన్నవాడు కూడా ఉసిరికాయను దానం చేయమని ఇందులో ఉన్నటువంటి అంతరార్థం కాదు. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ప్రకృతి అంతా కూడా చాలా ఆ ఔషధీ గుణాలతో కూడి ఒక దైవికమైనటువంటి శక్తి, ఆ చైతన్యంతో కూడి ఉంటుంది. కాబట్టి సామూహికంగా అందరూ ఒక చోటకు చేరటం మంచిది అని చెప్పారు. అందుకే మనకి వన సమారాధనలన్నీ కూడా ఈ కార్తీక మాసంలో చేస్తూ ఉంటారు. అదేవిధంగా కార్తీక మాసంలో సోమవారాలు, ఏకాదశులు, పౌర్ణమి, మాస శివరాత్రి, వీటితో పాటు కార్తీక మాసంలో వచ్చినటువంటి ఆదివారం కూడా చాలా విశిష్టమైనది అని మనకి కార్తీక పురాణంలో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఈ కార్తీక మాసంలో చక్కగా విధి విధాన పురస్సరంగా కార్తీక స్నానం చేయటం, భగవదారాధన చేయటం, భగవంతుడిని ఉద్దేశించి ధ్యానం చేయడం, భగవన్నామాన్ని యథాశక్తిగా చేయటం, శక్తి కొలది దానాలు చేయటంతో పాటుగా కార్తీక పురాణ శ్రవణం చేసిన, కార్తీక పురాణ పఠనం చేసిన జన్మాంతరాల నుండి వచ్చేటటువంటి సమస్త అఘములు పాపములన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రవచనం. ఎందుకంటే దామోదరుడిగా పరమాత్మ
ఇక్కడ అర్చనలు అందుకుంటాడు. దామ్నాం బధ్యతేతి ఉదరహ దామోదరహ అన్నారంటే తాడు చేత బంధించబడినటువంటి ఉదరం కలిగిన వాడు అని ఒక అర్థమైతే, లోకాలన్నింటినీ కూడా తన ఉదరంలో బంధించినటువంటి వాడు అని ఇంకొక అంతరార్థం. అటువంటి లోకేశ్వరుడి యొక్క ఆరాధన కార్తీక మాసంలో యథాశక్తిగా చేస్తే సమస్త శుభాలు సిద్ధిస్తాయి. కాబట్టి అందరూ కార్తీక దామోదరుడి యొక్క దివ్యకృపకు పాత్రలు అవ్వాలని మనసారా ఆశిస్తూ శివనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని ఇస్తుందో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య నిర్విఘ్న పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలు తెలుసుకుంటారు. వీటితో పాటు కార్తీక శుద్ధ ప్రతిపత్తి అంటే పాడ్యమి తిథిని బలిపాడ్యమిగా వ్యవహరిస్తారు. ఆ బలిపాడ్యమి ప్రత్యేకత ఏమిటో, ప్రాముఖ్యం ఏమిటో శ్రీకరం అనే శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక శుద్ధ పాడ్యమిని బలిపాడ్యమిగా వ్యవహరిస్తారు. వామన అవతారుడైన విష్ణువుకి బలిచక్రవర్తి 3 అడుగుల భూమిని దానంగా ఇచ్చాడు. ఒక అడుగుతో శ్రీ మహావిష్ణువు భూమిని, మరొక అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి 3వ అడుగు కోసం బలిచక్రవర్తికి చూస్తే బలిచక్రవర్తి తన శిరస్సుని చూపించాడు. అప్పుడు, ఓ దానవీర, నీ దానగుణం నిరుపమానం. నీ దానశీలతను ప్రదర్శించిన ఈరోజు కార్తీక శుద్ధ పాడ్యమి, దీన్నే భవిష్యత్తులో బలిపాడ్యమిగా వ్యవహరిస్తారని పలికి విష్ణువు వరమిచ్చాడు. కార్తీక శుద్ధ పాడ్యమినే గోవర్ధన పూజా దినోత్సవంగా వ్యవహరిస్తారు. శ్రీకృష్ణుడు బృందావనంలో తన అరచేతి మీద గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఏ రోజున మొత్తం అక్కడ అందరి వారిని రక్షించారో అదే నేటి పాడ్యమి. ఈరోజు అన్నకూట వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. శ్రీకృష్ణుడికి వివిధ అన్న పదార్థాలని నివేదించే పావన తరుణం కార్తీక శుద్ధ పాడ్యమి. నేటి బలిపాడ్యమి నుండి ఈ మాసమంతా సాయం సంధ్యా సమయంలో పూజామందిరంలో తులసి మొక్క సమక్షంలో దీపారాధనని చేసినట్లయితే విశేష పుణ్యఫలం లభిస్తుంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు కార్తీక శుద్ధ ప్రతిపత్ అంటే పాడ్యమి, బుధవారం, నక్షత్రం స్వాతి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడు, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, తులలో కుజ, బుధ, రవి, చంద్రుడు ఉన్నారు. కుంభంలో రాహు ఉంటే మీనంలో శని ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి సకల కార్యాలు నిర్విఘ్నంగా పరిసమాప్తం అవుతాయి. వివాహాది శుభకార్యాల కోసం చిన్నపాటి ప్రయత్నాన్ని చేస్తే చాలు, తప్పక సిద్ధించే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి సంతానంలో ఎవరో ఒకరు నూతన గృహాన్ని కొనుక్కోవడమో కట్టుకోవడమో ముగించినటువంటి కారణంగా గృహప్రవేశ శుభకార్యానికి వెళ్ళవలసిన అవసరం ఏర్పడుతుంది. చేస్తున్నటువంటి వృత్తి మంచి ఆదరణ భావానికి నోచుకుంటుంది. సంతానానికి నూతన ఉద్యోగ లాభం కూడా అయ్యే అవకాశం ఉంది. బలిపాడ్యమి సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహావిష్ణువును చామంతులతో పూజించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదానికి కూడా ఉత్సాహాన్ని పడిపోతూ ఉంటారు. ఎవ్వరు ఏ విధంగా ప్రశంసించినప్పటికీ కూడా తాము నిజంగానే ఆ ప్రశంసని యథార్థమని నమ్ముతూ ఉంటారు.
ఏ విధమైనటువంటి అనారోగ్యము లేకుండా ఉత్సాహంగా ఉండగలుగుతారు. పై అధికారులతో తీవ్రమైనటువంటి లౌక్యభావంతో ప్రవర్తిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి ఉద్యోగం కోసం తీవ్రమైనటువంటి కృషిని చేస్తారు. ఉత్తమ ఫలితాన్ని అనుకూలంగా పొందుతారు. బలి పాడ్యమి సందర్భంగా వృషభ రాశి వారు శ్రీకృష్ణుని పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా మాత్రం తాత్కాలిక అనారోగ్య భావంతో ఉంటారు. అయితే వారిని చూసినప్పుడు ఏ విధమైనటువంటి అనారోగ్య విధానము కనిపించదు. కంఠానికి, నడుముకి, అలాగే మెడకు సంబంధించినటువంటి నొప్పులతో ఉండే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఔషధ సేవలు చేయడం వైద్య సూచనకి అనుగుణంగా చాలా మంచిది. వృత్తిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. ఉద్యోగంలో మాత్రం అంత గొప్ప ఫలితాన్ని పొంది ఉండకపోవచ్చు. దానికి కారణం తాత్కాలిక అనారోగ్యం కారణంగా సెలవులను తరచూ పెడుతూ ఉండడమే. బలి పాడ్యమి సందర్భంగా మిథున రాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్లయితే ఉద్యోగంలో పదవీ లాభం కలిగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయాన్నైనా సరే తొందరగా విశ్వసించేటటువంటి ఆలోచనతో ఉండరు. ప్రతిదీ తాము స్వయంగా పర్యవేక్షించిన మీదటే అది యథార్థం అనేటటువంటి నమ్మే ఆ విధానంతో ఉంటారు. అదే మనస్తత్వంతో కొనసాగుతూ ఉంటారు కూడా. తమ మనుమలకి, మనుమరాళ్ళకి అందరికీ కూడా ఆస్తి పంపకాలు ఏ విధంగా చేయాలి అనేటటువంటి ప్రత్యేకమైన వీలునామాని రాసేటువంటి అవకాశం బాగా గోచరిస్తోంది. అయితే బహిరంగపరచకుండా తమ వద్దే గుప్తంగా ఉంచుకోవడం విశేషం. బలి పాడ్యమి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో పూజించినట్లయితే పదవీ లాభానికి అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దృఢంగా ఉంటారు. శారీరకంగా, మానసికంగా కూడా ఉత్సాహంగా ఉంటారు. తాము చేస్తున్నటువంటి ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. తమ క్రింద 10 మంది అనుకూల భావంతో ఉండేలాగా వీరి సంస్కార విధానం ఉంటుంది. తాము సంపాదించుకున్నటువంటి ఉద్యోగంతో సంతృప్తి పడడం కాకుండా 10 మందికి ఉద్యోగం వచ్చేలాగా తగినటువంటి ప్రయత్నాల్ని చేసి ప్రయత్న విజయాన్ని సాధిస్తారు కూడా. సంతానానికి సంబంధించిన వివాహం కోసం అనేకమైనటువంటి ప్రయత్నాలను చేస్తారు. అయితే పరిస్థితులకి రాజీ పడలేక వివాహాన్ని వాయిదా వేసుకుంటూ వెళ్ళే విధానం గోచరిస్తుంది. అది సంతానానికి కొద్ది అసంతృప్తి కలిగించేటటువంటి అంశంగా ఉండొచ్చు. బలి పాడ్యమి సందర్భంగా సింహరాశి వారు శ్రీ మహావిష్ణువును ఎర్ర మందారాలతో అర్చించి వారికి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కగా ఉంటుంది. నల్లేరు మీద బండిలాగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా మొత్తం జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఈ రోజులో బంధు మిత్రగణం విశేషంగా ప్రశంసిస్తూ కనిపిస్తారు. గ్రంథ రచయితలు, కవులు, ఆధ్యాత్మికమైనటువంటి భావంలో పండిపోయినటువంటి వారు, చిత్రలేఖనం, సంగీతం మొదలైనటువంటి విద్యేతర కళల్లో ప్రవేశం ఉన్నటువంటి వారికి మంచి గొప్పమైనటువంటి సదస్సుల్లో ప్రవేశం లభించే అవకాశం ఉంది. పురస్కారం కానీ అలాగే బహుమతులు కానీ లభించేటువంటి అవకాశం విశేషంగా గోచరిస్తుంది. బలి పాడ్యమి సందర్భంగా కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాజులతో పూజించినట్టయితే కోపం అదుపులో ఉండడమే కాకుండా వ్యాపారంలో విశేషంగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ కూడా మంచి చెడు అనే దాని గురించిన ఆలోచనని విశేషంగా చేస్తారు.
ఆర్థికమైనటువంటి ఖర్చు వచ్చిన సందర్భంలో అవసరమా కాదా అనేటటువంటి ఆలోచనకి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారు. సంతానం విషయంలో ఎక్కడ చదివించాలి, ఎక్కడ ఉద్యోగానికి చేర్పించాలి వంటి విశేషాల్లో కూడా తొందరగా ఒక నిర్ణయానికి రాలేనటువంటి తనంతో ఉంటారు. సంతానానికి సంబంధించిన అన్ని విధాలైన ఆర్థిక వసతుల్ని ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉంటారు కూడా. బలి పాడ్యమి సందర్భంగా తులారాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని కనకాంబరాలతో అర్చించినట్లయితే నూతన గృహ లాభం ఉండే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కోపభావం ఏమాత్రం లేకుండా ఉంటారు. శాంత చిత్తంతో ఉండేటటువంటి కారణంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార స్థలాల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తనే ఎత్తవు. తమకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల్ని సక్రమంగా చూసుకోలేనటువంటి విధానం వీరికి ఉండొచ్చు. ఖచ్చితంగా చూసుకోవడం ఎంతైనా అవసరం. అన్యాక్రాంతం కాకుండా ఉండడం కోసం తల్లిదండ్రుల ఆరోగ్యం ఇరువురిది కూడా కొద్దిగా క్షీణించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి వెళ్ళి చూడడం కానీ లేదా వారిద్దరిని తమ వద్దే కానీ ఉంచుకోవడం కానీ చేయడం చాలా మంచి పని అవుతుంది. బలి పాడ్యమి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో అర్చించినట్లయితే సకల రుణాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చెప్పదలసినటువంటి మాటను నిష్ఠురంగా చెప్తారు. అదే అనుకూలమైనటువంటి శైలిలో కానీ చెప్పగలిగినట్లయితే శత్రువుల యొక్క సంఖ్య బాగా తగ్గి ఉండే అవకాశం ఉండేది. ఆర్థికమైనటువంటి వసతి కోసమని ప్రభుత్వ రంగ సంస్థల్ని ఆశ్రయిస్తారు రుణాన్ని పొందేందుకు, తద్వారా వ్యాపారాన్ని పెట్టుకునేందుకు. కానీ ఏ విధమైనటువంటి అవకాశము లేనటువంటి కారణంగా, ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణం రానటువంటి కారణంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకోగలుగుతారు. ముఖ్యంగా వృత్తిలో నైపుణ్యాన్ని సంపాదించడం కోసం తగినటువంటి ప్రయత్నాలను విశేషంగా చేస్తారు. అయినప్పటికీ కూడా తాత్కాలిక అనారోగ్య భావం కారణంగా వృత్తిలో కూడా పై స్థాయిని పొందలేకపోతారు. బలి పాడ్యమి సందర్భంగా ధనురాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో అర్చించినట్లయితే, పొంగలి నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్వపు వ్యాపార ఉన్నతి వైభవాన్ని పొందడం కోసమని విశేషమైనటువంటి శ్రమను చేస్తూ కనిపిస్తారు. ఆర్థికమైనటువంటి లాభం బాగా వస్తూ ఉంటుంది. కానీ అంతకుముందు చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వడ్డీలతో పాటు తీర్చే కారణంగా ఆర్థికమైనటువంటి రొక్కం చేతిలో ఉండే అవకాశం ఉండకపోవచ్చు. మిత్రులైనటువంటి వారు, అలాగే బంధువులైన వారు, ఇంకా ఆపన్నహస్తాన్ని అందించినటువంటి వారు ఏ విధంగానూ ఒత్తిడి తీసుకురాకపోతూ ఉండడం చెప్పుకోదగ్గ విశేషం. కుటుంబంలో ఉండేటటువంటి అందరూ కూడా ఐకమత్య భావంతో ఉండేటటువంటి కారణంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోగలుగుతారు. బలి పాడ్యమి సందర్భంగా మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మల్లెపూలతో అర్చించినట్లయితే, అంతేకాక వారికి ఆవు పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య లాభంతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి అనుతాపంతో ఉంటారు. కుటుంబంలో ఉన్న అందరినీ కూడా ఒకే ఒక తాటి మీదకి తేవడం కోసమని విశేషమైనటువంటి కృషిని చేస్తూ ఉంటారు. సమన్వయ భావాన్ని చాలా జాగ్రత్తగా కుటుంబం మొత్తానికి బోధిస్తూ ఉంటారు. దూరపు కొండలు నునుపు అనేటటువంటి ఆ విధానం ప్రకారం దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేయడం వల్ల వచ్చే నష్టాలన్నింటినీ కూడా వివరించి చెప్తూ ఉంటారు. అయినప్పటికీ తాత్కాలికమైనటువంటి గ్రహస్థితి కారణంగా వారు వీరి మాటని పెడచెవిని పెట్టేటటువంటి విధానం ఉండొచ్చు. పెద్దరికాన్ని కూడా నిలపనటువంటి పద్ధతిలో ఉంటారు. మానసికంగా నిరుత్సాహభావం కలిగి ఉంటారు ఈ రాశివారు ఈ రోజున. బలి పాడ్యమి సందర్భంగా కుంభరాశి వారు హయగ్రీవుణ్ణి పూజించి కనకాంబరాలతో నైవేద్యంగా పాయసాన్ని సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడి ఆర్థికమైనటువంటి వసతి విశేషంగా పెరుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం క్రమంగా పెరుగుతూ ఉండే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా ఉదరానికి సంబంధించినటువంటి వ్యాధి మరింతగా పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా వీలైనంత వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి తాత్కాలికంగా సెలవును ప్రకటించుకుని దూర ప్రాంతానికి వెళ్ళి సరైనటువంటి వైద్యుని చేత పరీక్ష చేయించుకుని ఔషధ సేవ క్రమం తప్పకుండా చేయడం చాలా అవసరం. ప్రయాణాలంటే మానసికంగా నిరుత్సాహభావంతో ఉండి ప్రయాణం చేయడానికి భయపడుతూ ఉండేటటువంటి స్థితి కూడా ఉండొచ్చు. దీనికి తోడుగా తల్లిదండ్రులకి అలాగే సోదరులకు ఏ విధమైనటువంటి ఆరోగ్యం చక్కగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. బలి పాడ్యమి సందర్భంగా మీనరాశి వారు గణపతిని బిల్వదాలతో అర్చించినట్లయితే, అంతేకాక వారికి మోదకాలని సమర్పించినట్లయితే నైవేద్యంగా మనశ్శాంతి కలుగుతుంది, ఆర్థిక లాభం ఏర్పడుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బలిపాడ్యమి అనేటువంటి సందర్భంగా శివ కేశవ అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతోంది. కార్తీక మాసంలో మొదటి రోజు సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే కార్తీక మాసంలో స్నానం ఎలా చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. కార్తీక మాసంలో భూమి మీద ఉన్నటువంటి సమస్త జలాలలో గంగాదేవి ఉంటుంది. అందుకే మనకి గరుడ పురాణంలో కాశీఖండంలో కూడా గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అని శ్లోకం చెప్పారు. అంటే ఎన్ని యోజనాల దూరంలో ఉన్నటువంటి గంగ అయినా సరే కార్తీక మాసంలో మనం గృహంలో స్నానం చేసే నీళ్ళలో కూడా ఉంటుందని గరుడ పురాణంలో కాశీఖండంలో చెప్పబడిన ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో సూర్యోదయానికి కనీసం అరగంట ముందు చేసే స్నానాన్ని కార్తీక స్నానం అంటారు. దానివల్ల గంగా స్నాన ఫలితం వస్తుంది. అలాగే కార్తీక మాసంలో సూర్యాస్తమయానికి ముందే స్నానాన్ని ఆచరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అయితే కార్తీక మాసంలో స్నానం ఎలా చేయాలో కూడా ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కార్తీక మాసంలో స్నానం చేసే ముందు చిటికెడు పసుపు, కొద్దిగా కుంకుమ నీళ్ళల్లో వేసుకొని ఆ తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి. స్నానం చేసే సమయంలో కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ స్నానం చేయాలి. అలాగే స్నానం చేయటానికి ముందు కుడి చేతి బొటన వేలిని స్నానం చేసే నీళ్ళలో ముంచి 3 సార్లు తిప్పి కుడి చేతి బొటన వేలుతో ఆ నీళ్లు శిరస్సు మీద 3 సార్లు చల్లుకుంటూ గోవింద 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 పుండరీకాక్ష 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 అనుకొని ఆ తర్వాత స్నానం చేస్తే సమస్త శుభాలు చేకూరతాయని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే కార్తీక మాసంలో ఎక్కడైనా సరే నదీ స్నానం చేసేటప్పుడు స్నానం పూర్తయిన తర్వాత కుడి చేతి బొటన వేలుతో వస్త్రాన్ని నొక్కి ఆ నీళ్లు కింద పడేలాగా చేయాలి. దీన్ని జల నిష్పీడనం అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఏ వస్త్రాలు ధరించి అయితే స్నానం చేస్తామో ఆ వస్త్రాలను పిండి ఆ నీళ్లు ఆ పరిసర ప్రాంతాల్లో పడేలాగా చేయాలి. దీన్ని కూడా జల నిష్పీడనం అనే పేరుతో పిలుస్తారు. ఇలా చేస్తే సమస్త ప్రాణులకి కూడా శుభం చేకూరుతుందని మనకు ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే ఎక్కడైనా సరే నదిలో స్నానం చేసినప్పుడు కార్తీక మాసంలో తీరానికి వచ్చి దోసిలి నిండా నీళ్లు తీసుకొని 3 సార్లు దోసిలిలో ఉన్నటువంటి నీళ్లు ఒడ్డున చల్లాలి. అలా చేస్తే దీన్ని యక్షతర్పణం అనే పేరుతో పిలుస్తారు. 3 సార్లు దోసిల్లో నీళ్లు తీసుకొని తీరానికి ఒడ్డున చల్లాలి. ఇలా చేయటం ద్వారా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కార్తీక మాసంలో నదీ స్నానం చేసిన తర్వాత తడి వస్త్రాలు ధరించి గృహానికి రాకూడదు, పొడి వస్త్రాలు ధరించి రావాలి. అలాగే పరమ పవిత్రమైన కార్తీక మాసంలో గంజి పెట్టిన వస్త్రాలు ధరించరాదని కార్తీక పురాణంలో చెప్పారు. ధౌత వస్త్రాలు ధరిస్తే మంచిది. సాధ్యమైనంత వరకు కార్తీక మాసంలో ధౌత వస్త్రాలంటే తెలుపు రంగులో ఉన్న వస్త్రాలు ధరించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే కార్తీక మాసంలో ఈరోజు మొట్టమొదటి రోజు కాబట్టి కంద బత్సలి ఈ రెండింటిని దానం ఇవ్వటం ద్వారా కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసం అంటేనే ఉపవాసాలకు ప్రాధాన్యత ఉన్న మాసం.
అందరూ కూడా సాయంకాలం వరకు ఉపవాసం ఉండి నక్షత్రం చూసిన తర్వాత ఆహారం స్వీకరిస్తారు. దీన్ని నక్తం అంటారు. అయితే సంపూర్ణ ఉపవాస ఫలితం కలగటానికి ఏం చేయాలో వేదవ్యాస మహర్షి తెలియజేశాడు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు, అమావాస్య రోజు, 4 లేదా 5 సోమవారాలు, ఈ రోజుల్లో ఎవరైతే నక్తం ఉంటారో వాళ్ళకి కార్తీక మాసం మొత్తం కూడా నక్తం ఉన్న విశేషమైన ఫలితం కలుగుతుందని, జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలైపోతాయని వేదవ్యాస మహర్షి తెలియజేశాడు. అంతటి శక్తి కార్తీక మాసానికి ఉంది. అలాగే పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈరోజు మొట్టమొదటి రోజు బలిపాడ్యమి. ఈ సందర్భంగా సాయంకాలం పూట ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగించేటప్పుడు బలిచక్రవర్తిని, విష్ణుమూర్తిని స్మరించుకోవాలి. అలాగే ఈ రోజుకున్న ఇంకొక ప్రత్యేకత గోక్రీడనం, గోవర్ధనగిరి పూజ అనే పేర్లతో కూడా పిలుస్తారు. అంటే ఈరోజు గోవును పూజించాలి, గోవుకి ఆహారం తినిపించాలి, గోవుకు ప్రదక్షిణలు చేయాలి. దీనివల్ల సకల దేవతా స్వరూపమైన గోమాత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇంకా వీలైతే మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర గోమయాన్ని గుండ్రంగా ఏర్పాటు చేసి దాని మీద ఏదైనా ఒక చెట్టు కొమ్మను ఉంచి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం ఉంచి కృష్ణుడికి అన్నం నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయటం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరతాయి. కాబట్టి కార్తీక మాసం ప్రారంభమవుతున్న శుభతరుణంలో స్నానం చేసే సమయంలో ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ స్నానం చెయ్యండి. ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోండి. అలాగే కార్తీక మాసంలో దీపం వెలిగించాలంటే ఆవు నెయ్యి, నువ్వుల నూనె, అవిసె నూనె, ఈ మూడింటిలో దేనితోనైనా సరే ఇంటి ముందు కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ దీపారాధన చేయండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు కార్తీక మాసంలో 2వ రోజు సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, ప్రధానంగా యమద్వితీయ సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.